హెయిర్ తక్కువైంది. కానీ అనుభవం మామూలుగా లేదు. ఏంటి అనుభవం అంటుంది అనుకుంటున్నారా? బ్యాక్ టు యూఎస్ వచ్చి 3 మంత్స్‌కి పైనే అయింది. మా చిన్నోడి జుట్టు చూస్తుంటే మళ్ళీ చిన్నప్పట్లా పిలకలు ఎక్కడ వేయాల్సొస్తదేమో అని. రోజు రోజు వెళ్ళాలి అనుకుంటున్నా కానీ ఇవ్వాళటికి కుదిరింది గ్రేట్ క్లిప్స్‌కి వెళ్ళాలి. అదే హెయిర్ సాలూన్ షాప్ అన్నట్టు. ఇక్కడైతే వీడికి ఇదే ఫస్ట్ టైమ్. అసలు చేయించుకుంటాడా అన్న ఒక డౌట్‌లోనే వెళ్ళాక మనది థర్డ్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందన్నమాట. గొర్రెకి గీత గీసినట్టు మన భాష అర్థం గాక పేరు తప్పు రాసింది. సర్లే ఇప్పుడు ఇంకా అవార్డు ఇచ్చే ప్రోగ్రామ్ ఏం లేదులే అనుకుని గప్‌చుప్‌గా కూర్చున్నా. కానీ మా బుడ్డోడు ఉంటాడా ఈలోపు సెలూన్ టూర్ చేసేసాడన్నమాట. సర్లే బానే ఆడుకుంటున్నాడు అనుకునే లోపే స్టార్ట్ పెట్టాడు. నాకొద్దు ఇంకా ఎలాగో అలాగా ఫైనల్‌గా ముగించేసామన్నట్టు. లాస్ట్‌లో పాపం ఆమె ముఖం చూస్తే నాకేమనిపించిందంటే రోజంతా అందరికి చేయడం ఒక ఎత్తయితే మీ చిన్నోడికి ఒక్కోడికి హెయిర్ చేయడం ఒక ఎత్తయింది అన్నట్టు ఫేస్ పెట్టింది. సో అదన్నమాట గ్రేట్ క్లిప్ స్టోరీ. హెయిర్ తక్కువైంది కానీ అనుభవం మామూలుగా లేదు. అవును అడగడం మర్చిపోయా. మా చిన్నోడి న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మరి చెప్పండి కామెంట్ సెక్షన్‌లో.